Hello guys. Hope everyone are fine. I'm doing fine. So మన డెలివరీస్ అయితే అన్నీ అయిపోయినాయి కొలరాడోలో. వీఆర్ హెడింగ్ టు కాలిఫోర్నియా. సో ఇక్కడ టన్నెల్లో ఉన్నాం మనం. ఇది ఒక చిన్న ఒక 1/2 కిలోమీటర్ ఎంత ఉండిద్ది, ఆర్ 1 కిలోమీటర్ 1.5 ఉండిద్ది, సంథింగ్ అరౌండ్ దట్. కొలరాడోలో ఈ మౌంటైన్స్ మధ్యలో ఉండిద్ది అనమాట. సో ఆ గ్లాసెస్ మీద మార్క్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎప్పటి నుంచి తుడుద్దాం అనుకుంటున్నా, మర్చిపోతున్నా. సో ఫర్ ద నెక్స్ట్ కమింగ్ మేబీ నెక్స్ట్ వీక్ కల్లా స్ప్రే చేసి మొత్తం ఈ జీపీఎస్సి పెడతాం కదా హోల్డర్స్, అవన్నీ పట్టేసుకొని అలా మార్క్స్ లాగా ఉంది. ఆల్మోస్ట్ 1.5 మంత్ అయింది కదా మనం తీసుకొని. సో అక్టోబర్ నవంబర్ ఎండ్కి వస్తున్నాం ఆల్మోస్ట్. సో హ్యావ్ టు క్లీన్ ద గ్లాస్. ఆ మార్క్స్ ఎన్ని ఉన్నాయి, ఐ విల్ మేక్ ష్యూర్ నెక్స్ట్ మన మౌంటైన్ ట్రిప్ వచ్చేటప్పటికల్లా అంతా క్లియర్ చేసి నీట్గా పెడతా. ఐ మీన్ క్లియర్గా ఉండిద్ది. లేకపోతే సన్ రిఫ్లెక్ట్ అయినప్పుడల్లా ఆ మార్క్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. చూస్తాను, చాలా వరస్ట్గా ఉంది నాకే. ఐ విల్ ప్రామిస్ యూ గైస్ ఫర్ ద నెక్స్ట్ ట్రిప్ ఐ విల్ మేక్ ష్యూర్ టు క్లీన్ దిస్. యప్. అండ్ మెన్స్ డే, ఇంటర్నేషనల్ మెన్స్ డే అంట. నవంబర్ 19th 18th వాట్ ఎవర్ ఏడైతే ఉంది. మనకి ఎవరైనా మెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటామా? బర్త్డేలే చేసుకోము. మెన్స్ ఇంటర్నేషనల్ డే అంట. ఏంటో ఏడైతే ఏం ఫ్రెండ్స్, రోజు వర్క్ మన అంటేనే వర్క్ కదా. సో మొన్న వీకెండ్ ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు యూట్యూబ్లో అనలిటిక్స్ అవి చూస్తున్నాను అనమాట. అసలు మన ఛానల్ ఏంటి, ఎంతమంది చూస్తున్నారు ఏంటి అని చూస్తే ఫ్రెండ్స్ అసలుకి 96-97% అందరు మెన్నే ఉన్నారు. ఓన్లీ 3% ఫీమేల్స్ చూస్తున్నారు. బట్ ఇట్స్ ఓకే. ఏం ముహూర్తాలు పెట్టాము మన ఛానల్ పేరు ద మ్యాన్స్ లైఫ్ అని. ఏదో మనోజ్ లైఫ్ అలా అనుకుంటూ ఏదో పెట్టాను ఎప్పుడో ఒక 2-3 years బ్యాక్. ఓకే, పేరుకు దగ్గర న్యాయం చేస్తున్నారు బాయ్స్ అయితే అందరూ. థ్యాంక్ యూ గైస్ వన్స్ అగైన్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ ఆల్ ద మెసేజెస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 2016 or 17 ఏదో ఆ ఇయర్లో రైట్ అవుట్ బీటెక్ అయిపోయిన తర్వాత ఐలెట్సీ ప్రిపరేషన్ మాస్టర్స్ కోసం అని చెప్పి అప్లై చేస్తూ మంచి ఖాళీగా ఉన్నాం 1 year. సో ఆ టైం పీరియడ్లో లాట్ ఆఫ్ బుక్స్ అన్నీ చదువుతూ ఉండేవాడు అనమాట. బుక్ హ్యాబిట్యూడ్ ఏడ్చిందప్పుడు. సో లాట్ ఆఫ్ బుక్స్ ఇవన్నీ చదువుతూ ఉండేవాడిని, కిండిల్లో ఇట్లో అన్నిట్లో నార్మల్ బుక్స్ అన్నీ. సో ఈ ఒక 1 book చదివాను. అది ఏంటంటే వాల్డెన్ అని. ఆథర్ వచ్చేసి హెన్రీ డేవిడ్ థోరియో అని, వెస్టర్న్ ఆథర్ అనమాట. ఐ లైక్ హిజ్ రైటింగ్స్ అండ్ ఆల్. సో ఒక వాల్డెన్ అనే బుక్లో ఒక లైన్ ఉండిద్ది. సో మాసెస్ ఆఫ్ మెన్ లివ్ అవుట్ ఆఫ్ క్వైట్ డెస్పరేషన్ అని. మాసెస్ ఆఫ్ మెన్ లీడ్ లైఫ్స్ ఆఫ్ క్వైట్ డెస్పరేషన్ అని. సో బుక్ అంతా ఓకే, యావరేజ్గా ఉండిద్ది. కొంచెం చదవచ్చు, 1 time రీడ్, బట్ నాట్ సూపర్, అంత ఏముండదు. బట్ ఆ ఒక్క లైన్ అసలు అర్థం కాలేదు, ఏంటి అంటున్నాడు ఏంటి అని అర్థం కాలేదు. సో ఇట్ వెంట్ బై లైక్ దట్. ఎందుకంటే అప్పుడు మనం అంతా ఆ స్టేజ్లో అర్థం చేసుకుని చాలా చదువుతాం, చాలా చూస్తూ ఉంటాం, కానీ చాలా ఆ టైంకి అర్థం కాదు. ఎందుకంటే మన లైఫ్ కానీ మన పరిస్థితులు కానీ ఉన్నాయి, సిచ్యువేషన్స్ కానీ అన్నీ డిఫరెంట్ ఉంటాయి లైఫ్లో. కానీ అది అర్థం చేసుకునే ఈవెన్ దో ఇట్ సింపుల్ మీనింగ్ ఉన్నా కానీ ఆ టైంకి మనం అది ఫేస్ చేయం లైఫ్లో, కాబట్టి మనకు అర్థం కాదు అది బేసిక్గా. నాకు అలానే అర్థం కాల. అలా కపుల్ ఆఫ్ ఇయర్స్ 7-8 years అలా గడిచిపోయింది. రీసెంట్లీ లాస్ట్ ఇయర్ ఎండింగ్ ఆ టైంకి ఆ లైన్ ఒకటి ఎప్పుడు స్టక్ అయితే ఒకసారి రివిజిట్ చేశాను అనమాట బుక్లోది.
ఏంటిది అంటే అప్పుడు కొంచెం రిలేట్, నా సిచ్యువేషన్కి వీటికి అంతా రిలేట్ అయ్యా కొంచెం. మాసెస్ ఆఫ్ మెన్ లీడ్ లైఫ్స్ ఆఫ్ క్వైట్ డెస్పరేషన్ కదా. స్లోలీ నేను ఆ మ్యాన్ అయిపోయా ఆ ప్రాసెస్లో. అది అయిపోతే కానీ మనకు అర్థం కాదు ఆ లైన్ గురించి. మెనీ పీపుల్ అంటే మగవాళ్ళు అయి ఉండొచ్చు, ఆడవాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరైనా మెన్ అంటే ఇక్కడ ఉద్దేశం. సో చాలామంది వాళ్ళ లైఫ్లో స్టక్ అయిపోయినట్టు ఫీలింగ్ ఉంటుంది అనమాట. వాళ్ళ అన్ఫుల్ఫిల్డ్ డ్రీమ్స్ కానీ, అండ్ ఒకటి చేయాలనుకుని ఇంకోటి చేస్తున్నా కానీ, ఆర్ ఇష్టం లేని దాంట్లో ఉన్నా కానీ, పేరెంట్స్ కోసం, సొసైటీ కోసం, ఆర్ రిలేషన్షిప్ కోసం, ఆర్ ఆర్ పీర్ ప్రెషర్ ఆఫ్ ద సొసైటీ, ఆర్ వాట్ ఎవర్ ఆ పరిస్థితి అలా ఉండటం వల్ల మెనీ మెన్ ఎస్పెషల్లీ సఫర్ ఉంటారు ఎక్కువ. అన్ని ఉమెన్ అవ్వట్లేదని కాదు, ఉమెన్ కూడా అవుతారు. బట్ మోస్ట్ ఆఫ్ ద మెన్ బయటికి చెప్పాల్సిన అంత అడగరు ఎవరిని. మెన్ అయితే ఇట్స్ యువర్ డ్యూటీ కాబట్టి ఇంకా అది ఇంకా దెర్ ఈజ్ నో క్వశ్చన్స్ ఆస్క్డ్ హౌ యు ఆర్ ఫీలింగ్ అని ఇలా ఏం ఉండదు. యు ఆర్ జస్ట్ అంతే. వాళ్ళకి అలా ఫీల్ అవుతూ ఉంటారు, అలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు, అలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు లైఫ్లో. సో వాళ్ళు ఇంకా ఈ సైలెంట్గా వాళ్ళల్లో వాళ్ళు వర్రీ అవుతా, ఆ డిసప్పాయింట్మెంట్స్ని ఫేస్ చేస్తూ, ఆ అన్ఫుల్ఫిల్డ్ డ్రీమ్స్ని ఉంటూ రోజు అలా లైఫ్ని అలా ముందుకెళ్తూ ఉంటారనమాట. సో ఇలాంటి సిచ్యువేషనే నాకు ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పీరియడ్ ఇయర్. అండ్ బికాస్ ఆఫ్ మై బ్యాక్గ్రౌండ్, ఎందుకంటే బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ నెట్వర్కింగ్, ఇవన్నీ నా బ్యాక్గ్రౌండ్ కదా. సో ఇట్ విల్ బి అండ్ చాలా టఫ్ డెసిషన్ అన్నమాట, చాలా. ఎందుకంటే సో 2 years బ్యాక్ నేను లైసెన్స్ 3 years బ్యాక్ తీసుకున్నా. సో ఆన్ అండ్ ఆఫ్ 1-2 years లైక్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ, ఐ మీన్ ఇన్ బిట్వీన్ జాబ్స్. ఇట్స్ నాట్ ఏ ఈజీ డెసిషన్, చాలా స్ట్రగుల్ అయ్యి. ఐ మీన్ ఎవరో కామెంట్స్లో అడిగారు, ఐ మీన్ ఎలా ఒప్పించావన్న ఇంట్లో, లేకపోతే ఎలా అని. ఇట్స్ నాట్ ఈజీ. ఐ మీన్ చాలా టఫ్ ఇప్పటికి. ఐ మీన్ బికాస్ సాఫ్ట్వేర్ అంటే యూ విల్ బీ హోమ్ కదా, హోమ్ అండ్ సెక్యూర్, నథింగ్ మచ్. ఐ మీన్ రిస్క్ ఫ్రెండ్లీ అండ్ ఆల్సో ఐ విల్ బీ హోమ్ ఆల్వేస్, అది. బట్ ఇదైతే అన్సర్టెనిటీ ఉండేది కదా ఇప్పుడు ట్రకింగ్ లైఫ్. ఇట్స్ ఐ అండర్స్టాండ్ దిర్ పాయింట్, వై దే ఆర్ లైక్ పేరెంట్స్ కానీ, ఆర్ ఈవెన్ సొసైటీ, ఆర్ వాట్ ఎవర్ చెప్పేది ఏంటంటే ఫర్ అవర్ సేక్. బట్ అంటే అన్సర్టెనిటీ ఎక్కువ ఉండిద్ది, రిస్క్ ఉండిద్ది. ఐ అండర్స్టాండ్ దర్ పాయింట్. బట్ ఇఫ్ యు ఆర్ ట్రూలీ నాట్ ఎంజాయింగ్, యు ఆర్ నాట్ ఎంజాయింగ్, మ్యాన్. వాట్ కెన్ వీ డూ? అంతే కదా. సో maybe I'm gonna bored of this truck life, or I will go back. I don't have any problem. I am open kada. I'm open to going to any field. I mean kala restrictions ala pettukone em ledhu nen life lo. So it chala tough decision annamata. So మెనీ ఫ్రెండ్స్ కానీ, వేరే వాళ్ళు చాలామంది డిఫరెంట్ డిగ్రీ కానీ, ఆర్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, ఐ మీన్ మెకానిజం, సివిల్, ఫార్మాస్యూటికల్, బైపీస్, ఈవెన్ చాలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా దే అడాప్ట్ టు ద సాఫ్ట్వేర్ కల్చర్ ఆర్ సిస్టమ్ ఆర్ ఎన్విరాన్మెంట్. వాళ్ళు కొంతమంది చాలా ఈజీగా అడాప్ట్ చేసుకుంటారు, ఈవెన్ దో దే లైక్ ఇట్ ఆర్ నాట్, ద సెకండరీ, బట్ దే అడాప్ట్ టు దిస్ ఎన్విరాన్మెంట్ అండ్ దే వర్క్ వెరీ గుడ్ అనమాట. సో మెనీ, ఇది వీడియో అదే అందరికీ కాదు, ఓవర్ లైక్ ఫీలింగ్ లైక్ మీ. సో మెనీ ఇంటెలిజెంట్ పీపుల్, ఐ మీన్ ఈజీలీ అడాప్ట్ అయిపోతారు అనమాట ఎన్విరాన్మెంట్కి, సాఫ్ట్వేర్. బట్ అదే వర్క్ కూడా చెప్తాం కదా, ఐ మీన్ సాఫ్ట్వేర్లో ద ఓన్లీ ఐ మీన్ బాగా వర్క్ బాగా సాగుపడుతున్న పీరియడ్ ఇయర్లో చూసుకుంటే మెయిన్లీ ఒక 3-4 months ఉండిద్ది. ఐ ట్రూలీ ఎంజాయ్డ్. మంది డెసిషన్ వచ్చి తీసేసి అలా కాదు నాది. ఐ క్విట్ బై మై సెల్ఫ్, బై మై చాయిస్. సో మనం వద్దనుకుంటే లేదు, అంతే. వర్క్ అంతే, మనకు కావాలనుకుంటే ఉండిద్ది.
అలా ఉండేది అనమాట కండిషన్. సో మెనీ పీపుల్, మా ఫ్రెండ్స్ కానీ వీళ్ళు కానీ, దే అడాప్ట్ అనమాట. సో ఈజీలీ, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఫర్ మెనీ ఆఫ్ దెమ్. సో నాకుంది కదా అని ప్రాబ్లం. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఆర్ ఎనీథింగ్. నేను సూట్ అవ్వాల, మేబీ ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ క్యాపబిలిటీ ఆ టైంకి, లెట్స్ సే లైక్ దట్. అడాప్ట్ అయిపోతారు. ప్లస్ ఆర్ సమ్ పీపుల్ ఏంటంటే, నేను చూసిన వాళ్ళు ఇంకా తప్పదు సిస్టమ్. ఐ మీన్ ఇంజనీరింగ్ తర్వాత జాబు, తర్వాత మ్యారేజ్, ఇల్లు, తర్వాత ఒక స్ట్రక్చర్ ఉండేది కదా, సోషల్ స్ట్రక్చర్. దానికోసమైనా దే రిజైన్, అలవాటు పడిపోతారు స్లోలీ. సాఫ్ట్వేర్ జాబ్ ఉంటే అలా, నెక్స్ట్ పెళ్ళి, ఫ్యామిలీ, అలా ఉంటాయి కదా ఫ్యామిలీ గోల్స్ లైఫ్లో కొంతమందికి. సో దే ఎంజాయ్ దట్ అనమాట. సో ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీవన్. యాజ్ లాంగ్ యాజ్ ఎనీబడి ఎంజాయ్స్ దట్, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం ఫర్ ఎనీవన్ కదా. సో ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేనేదో నా పర్సనల్ ఏదో వీడియోస్ పెట్టుకుంటాను, నేను ఒక్కడినే, లేకపోతే నాకు తెలిసిన 10-20 మంది చూస్తారేమో, అంత మించి, లేకపోతే ఒక ఊరినే పర్సనల్ రికార్డ్ లాగా అలా ఉండేదాన్ని క్రియేట్ చేసిన ఛానల్. మై మెయిన్ ఇంటెన్షన్ ఈస్, బట్ మెనీ పీపుల్ ఆర్ రెసిప్రొకేటింగ్ టు ద వీడియోస్ ఆర్ ఇన్స్టాలో కానీ వీటిలో కానీ మెసేజ్ చేస్తున్నారు, హౌ టు గెట్ ఇన్ టు ఇట్ అని కానీ, లేకపోతే హౌ టు గెట్ ఇన్ టు ద ట్రక్కింగ్ కానీ, లేకపోతే తీసుకున్న డెసిషన్ గురించి కానీ చాలామంది అడుగుతూ ఉన్నారు. సో చాలామంది వేరే జాబ్స్ చేస్తూ ఇష్టం లేక ట్రక్కింగ్లోకి రావాలనుకుంటున్నారు. ట్రక్కింగ్ అని కాదు, ఇన్ఫ్యాక్ట్ ఇన్ ఏ మ్యాటర్ చాలా డిఫరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నారు. చాలామందికి సాఫ్ట్వేర్ ఇష్టం లేక వేరే ఫీల్డ్లోకి వెళ్ళాలని క్వశ్చన్స్ అడుగుతున్నారు మోస్ట్లీ. ఇంకా ఏ ఫీల్డ్లోకి వెళ్తే బాగుంటాయి, కెనడాలో ఏం బాగుంటాయి. సో సొసైటీ కానీ బయట ఏంటంటే, ఎస్పెషల్లీ మన ఆంధ్ర తెలంగాణ, మన తెలుగు కమ్యూనిటీలో మనకి ఎక్కువ ఏంటంటే, సాఫ్ట్వేర్ జాబ్ ఉంటేనే నువ్వు మనిషివి. నువ్వు సాఫ్ట్వేర్ కన్నా అసలుకి నువ్వు వేరేది ఇంకేమన్నా చేసావంటే, అరే నువ్వు మనిషి కాదుగా, అలాంటి అలా ఎలా బతుకున్నావు నువ్వు ఇన్ని రోజులు, ఆ టైపు. ఆర్ ఎల్స్ యూ హ్యావ్ టు బి బిజినెస్ మ్యాన్, ఆర్ యూ హ్యావ్ టు బి లైక్ సూపర్ రిచ్. యువర్ స్ట్రగ్లింగ్ ఫేజ్లో ఉండి అలా ఉంటే అసలు నీకు వర్కౌట్ అవ్వదేది. నో వన్ విల్ ఎంకరేజ్ యూ, నో వన్ విల్ డూ ఎనీథింగ్ అనమాట. అదర్ దాన్ సాఫ్ట్వేర్ ఆర్ ఇంకా వేరేది ఇంకేమైనా ట్రై చేస్తూ ఉన్నా కానీ నిన్ను ఎవరు ఎంకరేజ్ చేయరు. సాఫ్ట్వేర్ అయితేనే అలా సిస్టమ్ అలా తయారైపోయింది. బట్ ఇట్స్ ఓకే. బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే, ట్రక్కింగ్లో బాగుంటాయి శాలరీస్, అండ్ బయట హాస్పిటాలిటీ ఫీల్డ్లో బాగుంటాయి, హోటల్ ఫీల్డ్లో బాగుంటాయి, అండ్ స్కిల్ ట్రేడ్స్ అని ఉంటాయి, ఎలక్ట్రీషియన్, ప్లంబరు, అండ్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. హౌస్కి సంబంధించిన బిల్డింగింగ్, కన్స్ట్రక్షన్, మేనేజర్ అని ఇలా డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి. హెల్త్లో, ప్రీ మెడికల్ సైన్సెస్లో, హెల్త్ వైపు, ఇవన్నిటికీ గ్రేట్ ఆపర్చునిటీస్, గ్రేట్ శాలరీస్ ఉంటాయి. బట్ ఒకటి సాఫ్ట్వేర్లోనే ఉంటాయి, సాఫ్ట్వేర్లోనే ఉంటేనే లైఫ్, సాఫ్ట్వేర్లో ఉంటేనే మనిషి మగాడు అన్నట్టుగా ఒక సిస్టమ్ అనేది ఒక క్రియేట్ అయిపోయింది. అదొక ఫాల్స్ హోప్ లాగా, ఫాల్స్ అదొక కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంది. బట్ ఇట్స్ ఓకే బాయ్స్. ఇప్పుడు ఇన్ కేస్ నేను మీకు నాలాగున్న సిచ్యువేషన్ అందరికీ చెప్పే అంత, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత గొప్ప స్థాయి కాదు నాది, అంత గొప్ప పొజిషన్లో కూడా నేనేం లేను. జస్ట్ స్టార్టెడ్ దిస్ జర్నీ. నేను కూడా జస్ట్ మీకు నాలాగా చేసే వాళ్ళకి నీకన్నా 1 స్టెప్ అహెడ్ ఉన్నా అంతే. అదేదో పెద్ద గొప్పగా పొజిషన్లో కూడా ఏం లేను. జస్ట్ స్టార్టెడ్ మై జర్నీ. సో లెట్స్ సీ హౌ లాంగ్ ఐ క్యాన్ డూ ఇట్. అండ్ అందుకే చెప్తున్నా కదా. సో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, సపోజ్ ఇఫ్ యు ఆర్ నాట్ లైకింగ్ యువర్ కరెంట్ జాబ్, మీ జాబ్ ఏదైతే చేస్తారో నచ్చట్లేదో, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కదా ఆ జాబ్ని, మీకు కరెంట్గా నచ్చకపోతే ఒకేసారి దూకేయకుండా
ఐ మీన్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో ఆర్ మీకు ఇంట్రెస్ట్ వైపు వెళ్ళాలన్న ట్రకింగ్ అనే కాదు, ఐ మీన్ బ్యాంక్ అండ్ మీకు పర్సనాలిటీకి సూట్ అవుద్ది. కొంతమంది ఒక పర్సనాలిటీ అది సూట్ అవుద్ది, అది సూట్ అవుద్దా లేదా అని మనకు తెలియదు కొన్నిసార్లు. జస్ట్ గో త్రూ ఇట్. అంటే నేను ఆఫీస్ అయిపోయిన తర్వాత నా ఖాళీ టైంలో మార్నింగ్స్ అంటే మార్నింగ్ 3కి 11 నేను అసలుకి లేచి రెడీ అయ్యి అసలు అంటే నీకు ఇంట్రెస్ట్ ఉంటే అదే డ్రైవ్ చేసేది గాయస్. నేను చెప్పేది ఏంటంటే నీకు అది నేర్చుకోవాలి, ఒకటి ఏదైనా డజంట్ మ్యాటర్ ఉందనుకుంటే అది మిమ్మల్ని డ్రైవ్ చేసిద్ది, దాంట్లో వెళ్ళాలనిపించిద్ది, దాని గురించి తెలుసుకోవాలనిపించిద్ది, దాని గురించి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలనిపించిద్ది. నేను నెంబర్ 1 బద్ధకం పర్సన్ని. మార్నింగ్స్ అంటేనే అసలు నేను వర్క్ కదా అసలుకి మహా అయితే ఆఫ్ తీసుకునే పర్సన్ని, అలాంటి పర్సన్ని. సో చూస్తున్నారు కదా డైలీ వ్లాగ్స్ ఎంత అంటే టైం జోన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. 4 hours ఇప్పుడు కాలిఫోర్నియాకి ఇటు చాలా టైం జోన్స్, టొరంటోకి డిఫరెంట్గా ఉంటాయి, కోలరాడో ఈచ్ అవర్ డిఫరెన్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మార్నింగ్ 6 అయితే తర్వాత రోజు మార్నింగ్ 3కి లేవాల్సి వచ్చింది. అలా ఇంత ఇన్కన్సిస్టెంట్ టైం ఉన్నా కానీ అసలు మార్నింగ్ అంటేనే హీట్ చేసే పర్సన్ మార్నింగ్ వీటికి లేస్తున్నాడంటే ఐ మీన్ ఇఫ్ యూ డోంట్ లవ్ ద జాబ్ యూ కెనాట్ సర్వైవ్ అనమాట. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఎక్స్ట్రీమ్ ఉంటాయి. సో జస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఇఫ్ యు ఆర్ నాట్ లవింగ్ వాట్ యువర్ కరెంట్ జాబ్, ఏదైతే నచ్చకుండా డిసప్పాయింట్మెంట్తో రిజైన్మెంట్తో అరే నా లైఫ్ ఇలా అయిపోయింది, స్టక్ అయిపోయాను, ఈవెన్ మీరు ఇంకా మ్యారీడ్ అయిపోయి ఉన్నా కానీ జస్ట్ సే టు యువర్ పార్ట్నర్, పిల్లలు ఉన్నా ఏమన్నా వాట్ ఎవర్, ఐ మీన్ అందరూ డిఫరెంట్ పీపుల్తో మాట్లాడుతూ ఉన్నాయి జర్నీతో కాబట్టి చెప్తున్నా. సో జస్ట్ సీ ద ఆప్షన్స్ ఫస్ట్. ఐ మీన్ చాలామంది ఈ కంట్రీలో వేరే కంట్రీలో ఉన్న ఐ మీన్ ఇలా ఫారిన్ కంట్రీలో ఉన్న వాళ్ళకి చెప్తున్నా, జస్ట్ మేక్ ష్యూర్ యువర్ వీసా ఈజ్ సెక్యూర్. ఫస్ట్ యువర్ వీసా ఈజ్ సెక్యూర్ అనేది చూసుకోండి. అది ప్రాబ్లమ్ సేఫ్గా సెక్యూర్గా మీకు ఎటువంటి ఇబ్బంది రాదు అని ఉండిన తర్వాత అప్పుడు మీరు మీ ఎక్స్ట్రా టైం ఆఫ్టర్ ఆఫీస్ 9 to 5 జాబ్ వాటైతే నేనైతే అలా చేశాను. 9 to 5 జాబ్ అయిపోయిన తర్వాత వీటికి క్లాసెస్కి ఎక్స్ట్రా వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని ఐ విల్ అప్లై ఫర్ ఇట్ అండ్ ఆఫ్టర్ అవర్స్లో వెళ్ళి వర్క్ చేసుకోవటం, ఇలా మెల్లమెల్లగా వర్క్ డౌన్ ఇట్ అనమాట. సో నా సజెషన్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఆన్ సంథింగ్ డూ ఇట్ లైక్ దిట్. ఐ మీన్ కాలేజ్ కూడా వేరే ఐ మీన్ స్కిల్ ట్రేడ్స్కి వీటికి గవర్నమెంట్ ఫ్రీగా మనీ కూడా ఇచ్చింది వాళ్ళకి. కెనడాలో అయితే ఐ డోంట్ నో అబౌట్ యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా మెనీ కంట్రీస్లో ఇస్తారనుకుంటా గవర్నమెంట్ సపోర్ట్ చేసి. ఐ మీన్ కాలేజ్ ట్యూషన్ ఫీ అంతా ఫ్రీ ఇచ్చిద్ది. నేర్చుకోవాలనుకుంటే వారానికి క్లాసెస్ పెట్టుకోవచ్చు, ఫుల్ టైం పెట్టుకోవచ్చు, అలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. జస్ట్ సెర్చ్ ఫర్ ఇట్ అండ్ మీరు వెళ్ళాల్సిన దాంట్లో ట్రై చేసుకొని చేసుకోండి. అంతేగాని ఒకే దాంట్లో ఐ మీన్ అదొక ఫేస్, మీకు నచ్చకపోతే మాత్రం అదే నచ్చని జాబ్లో మాత్రం అయితే ఉండమాకండి. ఐ మీన్ అది డిఫరెంట్ వేలో ఇంపాక్ట్ ఇచ్చింది అనమాట. నేను రియలైజ్ ఏంటంటే నాకు ఆఫీస్లో ఉన్నప్పుడు అంతా బాగానే ఉండేది, అంతా ఐ మీన్ ప్రాబ్లం ఏమి ఉండదు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అంతా ఉండదు. కానీ బయట కొన్ని విషయాల్లో టెంపర్మెంట్ అనేది లూజ్ అయిపోతూ ఉండేవాడిని. ఐ మీన్ భయంకరమైన యాంగ్రీ బాగా తెలిసిన వాళ్ళతోనే, ఐ మీన్ మన ఫ్రెండ్స్తోనే ఆర్ మన ఫ్యామిలీతోనే కోపాలు లాంటి యాంగర్ ఇలాంటివన్నీ బాగా రావటం అబ్జర్వ్ చేశాను అనమాట. స్లోలీ అండర్స్టాండింగ్ ఎందుకు వస్తుంది, ఏంటి ప్రాబ్లం, ఏంటి ఆలోచిస్తుంటే రూట్ కాజ్ అనేది ఇష్టం లేని జాబ్ దానికి వెళ్తుంది మెయిన్ మొత్తం. సో స్లోలీ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్, టైం ఇవ్వండి. ఐ మీన్ నచ్చలేదు అనగానే ఎమ్మటే మారిపోకుండా అలా కొంచెం టైం ఇచ్చి మీరు నచ్చిన దాంట్లో కూడా ఒక బ్యాకప్ ప్లాన్ లాగా పెట్టుకోండి. స్లోలీ వర్క్ ఆన్ ఇట్ అండ్ డూ వాట్ యూ లవ్ మ్యాన్. అంతే నేను చెప్పదలుచుకుంది. స్లోగా ఒకేసారి దూకకుండా గివ్ యువర్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ ఐ నో కానీ ఈ ఒకసారి తూకేసి వచ్చిన తర్వాత మాత్రం మీరు చాలా ఇవ్వాల్సి వచ్చింది. అంటే మీరు పాత జాబ్లో ఉన్నంత కంఫర్టబుల్గా అయితే ఉండదు. దట్స్ వాట్ ఐ ట్రై టు
సీ ఇన్ ఆల్ వీడియోస్ అంటే మనీ చూసో లేకపోతే ఈ చూసో వచ్చేస్తే అంత ఈజీ ఉండదు ఏది. సో జస్ట్ ఒక 1-2 months ఐ మీన్ పార్ట్ టైంకి ఆర్ లోకల్ వర్క్ వాట్ ఎవర్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో చూడండి, ఒక కొన్ని అవర్స్ ట్రై చేయండి. అది వర్కౌట్ అవుతుంది అనిపిస్తే ఇంకా కంప్లీట్గా మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందంటే ఇంకా దిగేయచ్చు, నో ప్రాబ్లం. జస్ట్ డోంట్ సర్వైవ్ ద లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. ఏదో బతకాలి కదా, ఏదో చేయాలి కదా అని బతికాను. ఎందుకంటే నేను అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను. ఏదో నడిచిపోతుందిలే కానీ ఉన్న రోజులు ఉన్నాం, పీకేస్తే ఐ మీన్ ఈ జాబ్ కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇంకోటి. ఆ సిచ్యువేషన్లో కొన్ని ఇయర్స్ పాటు అలా ఉన్నా కాబట్టి ఐ మీన్ సేయింగ్ టు యూ అలా అనిపిస్తున్నా మీకు ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే. సో అందరికీ కాదు ఇది, అందరికీ ఐ మీన్ అనవసరం ఇది నేను చెప్పేది మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి. సో many 80% 90% are very efficient and they are very capable of doing what they want in their life and people. సో నాలాగా కన్ఫ్యూజన్ ఐ మీన్ ఉండి కొంచెం ఏం చేయాలంత క్లారిటీ లేకుండా, సో ఉన్న అటు ఇటు ఐ మీన్ ఇష్టం లేకుండా కొంతమందికి మాత్రమే ఇది. If this video anyway helps out to you, anyone who is watching, I mean that's what I want to say, guys. So I am super duper happy what I am doing now. I am really enjoying it. So hope మీరు ఎంజాయ్ చేస్తున్న వర్క్ త్వరలో ఎత్తుక్కుంటారని ఆశిస్తున్నాను. అండ్ నాకు కూడా ఈ మధ్య కోపం ఏం తగ్గిపోయింది గైస్, చాలా ప్రశాంతంగా ఉంటున్నాను నేను. ఐ మీన్ అదేదో గొప్పగా క్వాలిటీ లాగా చెప్పట్లేదు మీకు, అదొక దరిద్రపోయేలా పిచ్చి కుక్కలాగా అరవటం అనేది ఒక పెద్ద గొప్ప క్వాలిటీ లాగా చెప్పట్లేదు నాకు ఉన్నది. బట్ మోస్ట్లీ తగ్గించేసుకుంటున్నా, బీ బెటర్, నాట్ ఐ మీన్ సూన్, ఐ మీన్ కంప్లీట్గా డే బై డే ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఇట్. So that's one good quality I am inculcating into my life. And ఇంకేంటి మరి అందరూ ఎలా ఉన్నారు? సో మెన్స్ డే కాబట్టి, సో మగాడంటేనే పని అంటేనే మగాడు కాబట్టి, సో టు ఆల్ ద ఉమెన్ అండ్ మెన్ ఆల్సో, సీనియర్స్ అయితే జూనియర్స్ అయితే ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా, టు ఆల్ ద పీపుల్ అందరికీ, ఎవరైతే రోజు వర్క్ చేస్తూ ఏదో ఒక ఎఫర్ట్ వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళ లైఫ్ గురించి కానీ ముందుకు వెళ్ళాలని ఏ పనైనా సరే, ఐ మీన్ A to Z ఏ పనైనా సరే ఆ లైఫ్కి హెల్ప్ అవడానికి ఒక ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆల్ ఐ హ్యావ్ ఈజ్ జస్ట్ రెస్పెక్ట్ అండ్ సెల్యూట్ అండ్ జస్ట్ కీప్ ఇన్స్పైరింగ్ అస్. యాజ్ ఎ జూనియర్ ఐఎమ్ గోనా లెర్న్ ఫ్రమ్ యూ అండ్ ఐఎమ్ గోనా ఫాలో దట్. అండ్ దట్స్ ఇట్ గైస్. ఏ పైన చేయాలి, మగాడు మాత్రం ఎస్పెషల్లీ పని చేయకుండా ఉంటే రెస్పెక్ట్ మాత్రం దొరకదు. సో ఖచ్చితంగా ఏదో ఒక పని అయితే మాత్రం చేయాలి, పని లేకపోతే రెస్పెక్ట్ దొరకదు. కాబట్టి సమాజంలో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ యూ లైక్, జస్ట్ గో అండ్ డూ ఇట్ అంతే. అండ్ ఒక్కోసారి చాలామందికి డైలీ ఐ మీన్ వర్షం పడినా, చలి అయినా, భయంకరమైన చలి ఉన్నా, వానలున్నా, తుఫాన్లున్నా, కొన్ని జాబ్స్ ఆపలేం, కొన్ని జాబ్స్ ఆగుతాయి, కొన్ని జాబ్స్ ఆగవు. ఎస్పెషల్లీ ఎవరైతే ఎమర్జెన్సీ ఫీల్డ్లో ఆర్ డ్రైవింగ్ ఫీల్డ్ వాట్ ఎవర్ కొన్ని అన్ని సర్వీసెస్లో ఉన్నారో, ఐ మీన్ మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్స్ అంటే మన డైలీ హాస్పిటల్స్లో ఆర్ వాట్ ఎవర్ మెన్ ఎవరైతే ఉన్నారో, మెన్ ఆర్ ఉమెన్ ఓవర్ ఇట్ ఈస్, వాళ్ళు లేకపోతే పని అవ్వదు. సో ఎలా ఉన్నా లైఫ్ వాళ్ళకి
వర్షం వస్తున్నాయి అన్నీ పట్టించుకోకుండా రోజు వెళ్ళి ఎఫోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ మధ్య బాగా వీక్ అయిపోతున్నారు. సో జలుబు వచ్చినా జ్వరం వచ్చినా ఏమొచ్చినా కానీ మన మనిషి వర్క్కి వెళ్ళాల్సిందే. 2 గోళీలు వేసుకోండి, సెట్ అయిపోయిద్ది. సో నో ప్రాబ్లం, వెళ్ళిపోవచ్చు వర్క్కి. మరీ బాగా జలుబు జ్వరం ఎక్కువ ఉంటే రెస్ట్ తీసుకోండిలే కానీ సరదాగా అంటున్నా. సో అది మ్యాటర్. సో మెన్స్ డే కాబట్టి ఒక చిన్న కుళ్ళు జోకు వేసుకుందాం. సో క్లింట్ ఈస్ట్వుడ్ ఎవరిదో పాత మూవీలో డైలాగు, గాడ్ డామ్ ఉమెన్ క్యాంట్ లివ్ వితౌట్ దెమ్, క్యాంట్ లివ్ విత్ దెమ్. ఆడవాళ్ళతో కలిసి బతకలేము, వాళ్ళు లేకుండా బతకలేము. ఏదో చిన్న జోక్. సో సీ యూ గైస్ ఇన్ ఎ సెకండ్. Yes, sir. How many? 4. Where are they at? At the middle bunk. All right, you're all set. Have a good one. All good. See you. ఈ కొలరాడో లాస్ట్ టైం వచ్చాం కదా, సేమ్ రూటే. ఇది ముందు రికార్డ్ చేయలేదు లాస్ట్ టైము, వేల్ పాస్ వచ్చే రూటు. సో ఈ హిల్స్ ఎక్కేటప్పుడు చైన్స్ ఆఫీసర్స్ ఆగి అడుగుతారనమాట, లేకపోతే కనుక మనకి లాస్ట్ టైం సైటేషన్ ఇచ్చారు కదా, గుర్తుందా? సో అదే ఉన్నాయా లేదా అని అడుగుతున్నాడు. ఉన్నాయా అనగానే గుడ్ టు గో అన్నాడు. అది సో ముందు ఇందాక ట్రక్ ఆగినప్పుడు రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, అది స్కేల్ అనమాట. అక్కడ మన ఈచ్ యాక్సిల్ అంటే ఈచ్ ఫ్రంట్ టైర్స్ బ్యాక్ టైర్స్ వెళ్తున్నప్పుడు ఆ వెయిట్ చెక్ చేసుకుంటారు లోపల సిస్టంలో. ఆల్ గుడ్ అయితే పంపించేస్తారు. ఇన్ కేసు వాళ్ళు ఏమైనా ఇన్స్పెక్ట్ ఏమైనా చేయాలనుకుంటే సైడ్కి ఆపమని, అక్కడ సైడ్ వెహికల్స్ అవి ఉన్నాయి కదా, అలా ఆగి చెక్ చేస్తారనమాట. దట్స్ హౌ ఇట్స్ గోనా బీ వర్కింగ్ గైస్. సో ఇదంతా లాస్ట్ టైం చూసిందే మీరు. సో ఐఎమ్ గోనా skip this. See you in the next one guys. Bye.